మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర చిత్రంపై హైప్ విపరీతంగా ఉంది. ఈ హై వోల్టేజ్ యాక్షన్ మూవీ రిలీజ్ దగ్గర పడుతుంది. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మరో 10 రోజుల్లో సెప్టెంబర్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవలే ఈ మూవీ నుంచి ట్రైలర్ వచ్చింది. ప్రస్తుతం ప్రమోషన్లు మూవీ టీం జోరుగా చేస్తుంది. దేవరం నుంచి మరో ట్రైలర్ను తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేశారని రూమర్లు బయటకు వచ్చాయి. రిలీజ్ ట్రైలర్ పేరుతో దీన్ని తీసుకురావాలని నిర్ణయించినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ అయితే చక్కర్లు కొడుతుంది. దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ నయా ట్రైలర్ను తీసుకురావాలని మేకర్స్ ఆలోచిస్తున్నారని తెలుస్తుంది. దేవర మూవీ నుంచి ఇటీవలే సెప్టెంబర్ 10వ తేదీన ట్రైలర్ వచ్చింది. దీనికి ఎక్కువ శాతం పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఎన్టీఆర్ మాస్ యాక్షన్ కొన్ని సీక్వెన్స్ లు అదిరిపోయాయంటూ అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే కొందరు మాత్రం ట్రైలర్ పై అసంతృప్తి వ్యక్తం చేశారు. ట్రైలర్ లోని కొన్ని ఫ్రేమ్లు విఎఫ్ఎక్స్ విషయాల్లో కాస్త విమర్శలు అయితే వచ్చాయి. దేవర మూవీకి హైప్ మరింత పెరిగేలా కొత్త ట్రైలర్ కట్ ఉండేలా మేకర్స్ జాగ్రత్తలు తీసుకున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో సమాచారం చక్కర్లు కొడుతుంది. మూవీ బ్యాక్ డ్రాప్ లోని మరిన్ని అంశాలు ఉండేలా మరింత పవర్ఫుల్ గా ఈ ట్రైలర్ ఉంటుందని వినిపిస్తుంది. ఈ ట్రైలర్ పై రూమర్లు వస్తుండగా మూవీ టీం నుంచి ఇంకా అధికారిక ప్రకటన అయితే రాలేదు. దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను సెప్టెంబర్ 22వ తేదీన హైదరాబాద్ లో నిర్వహించాలని మూవీ టీం ప్లాన్ చేస్తుంది. ఈ ఈవెంట్ లోనే కొత్త ట్రైలర్ వస్తుందని తెలుస్తుంది. దేవర సినిమా హిందీ ప్రమోషన్లను మూవీ టీం ఇప్పటికే షురూ చేసింది. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ముంబైలోనే జరిగింది. అలాగే సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో టీం ఓ ఇంటర్వ్యూ చేసింది. హీరో ఎన్టీఆర్, హీరోయిన్ జాన్వీ కపూర్, స్టార్ నటుడు సైఫ్ అలీ ఖాన్, డైరెక్టర్ కొరటాల శివ ఈ ఇంటర్వ్యూలో చాలా విషయాలు పంచుకున్నారు. ఈ చిత్రంతోనే బాలీవుడ్ స్టార్ జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్ తెలుగులో అడుగు పెడుతున్నారు. దేవర సినిమా తెలుగు ప్రమోషన్ లో కూడా టీం త్వరలోనే మొదలు పెట్టనుంది. జోరుగా చేసేలా అయితే ప్లాన్ చేస్తుంది. దేవర చిత్రంలో అండర్ వాటర్ సీక్వెన్స్ గురించి మూవీ టీం చాలా హైప్ ఇస్తుంది. ఈ చిత్రంలో చివరి 40 నిమిషాలు యాక్షన్ అదిరిపోతుందని ఎన్టీఆర్ కూడా చెప్పారు. సముద్రం బ్యాక్ డ్రాప్ లో ఉండే సీక్వెన్స్ లు అదిరిపోయాయని అంచనాలున్నాయి. RRR తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న మూవీ కావడంతో దేవరపై పాన్ ఇండియా స్థాయిలో అంచనాలు భారీగా ఉన్నాయి. అందులోనూ ఆచార్య లాంటి డిజాస్టర్ తర్వాత మళ్లీ పుంజుకోవాలనే కసితో దర్శకుడు శివ ఈ మూవీని తెరకెక్కించారు.